కుమార్ గారు నిజంగా రేపటి ఇదే అధికారులతోని కంటిన్యూ అవుతే కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంటుందని ఒక అభిప్రాయం వస్తూ ఉంది. ఏమంటారు? అంటే త్వరితగతిన చర్యలు ఉండటమే కరెక్ట్ కదా? ఇప్పుడు నవీన్ గారు, ఇప్పుడు రఫీ గారు చెప్పినా, విల్సన్ గారు చెప్పినా, చీఫ్ సెక్రటరీ గారిని ఇద్దరిని కూడా మార్చమని చాలా స్పష్టంగా ఇద్దరు కూడా ఇన్స్ట్రక్ట్ చేశారు. రఫీ గారు మాట్లాడుతూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టున్నది, వాళ్ళు పట్టించుకోలేదని చెప్తున్నారు. అది కొంత అవగాహనకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఒకటి నవీన్ గారు, మరి ముఖ్యంగా ఇప్పుడు నాని గారి మీద కానీ, ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద కానీ, లేదా అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీద కానీ, ఇక్కడ నర్సరావుపేట పోతేనేమో పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి అరవింద్ బాబు గారి మీద కానీ ఏ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అనేది ఏంటంటే, ఈ కింద లెవెల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పల్నాడు అదే విధంగా ఒక 400-500 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. అసలు 400-500 అరెస్ట్ చేయడం కంటే ఎవరైతే దీన్ని ప్రేరేపించారో, ఎవరైతే దీన్ని దగ్గరుండి పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రజలు, పబ్లిక్ కూడా చాలా ముక్త కంఠంతో అంటూ ఉన్నారండి. ఇప్పుడు దాకా కూడా మేము మొన్న 2-3 డేస్ బ్యాక్ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. నవీన్ గారు, ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో అక్కడ పీస్ కమిటీని వేయండి, సమన్వయన కమిటీని వేయండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు, ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్దలు, లేకపోతే ఆ గ్రామాలు మండల స్థాయిలో ఉన్న పెద్దలందరినీ కూడా అన్ని పార్టీలను పిలిచి ఒక కమిటీ వేసి, సమన్వయ కమిటీలు ఎందుకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఎందుకు వేయలేదు అనేది కూడా ఒక లేవనెత్తవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఎంతప్పటికీ పోలీసును ఒక్కరిని నిందించడం వల్ల ఏమి జరగదండి. ఇక్కడ ఉన్న ఎంపీ స్థాయి అభ్యర్థో లేకపోతే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థో వాళ్ళు కూడా నిన్న నర్సాపేట ఎంపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు గారు, మేమందరం బాగానే ఉంటాము, కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడతారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతారు, సంయమనం పాటించండి, దానికి అనుగుణంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, ఒక అవగాహనతో వెళ్ళాలని చెప్తున్నారు. అటువంటి లీడర్లు ఉన్న ప్రాంతంలో కూడా ఈ విధంగా ఈ రామకృష్ణారెడ్డి కావచ్చు, కాసు మహేష్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా మరి కాసు మహేష్ రెడ్డి గారు అయితే ఒక విలేజ్ లో తానే పార్టిసిపేట్ చేశాడు, కర్రలు తీసుకుని తానే పోయాడు. అంటే ఒక ఎమ్మెల్యే అంటే అదేనండి మనం చెప్తుంది. వీటన్నిటికీ కూడా కారణం వీళ్ళ యొక్క బ్రాడ్ సిస్టమ్. ఆ పైన ఉన్న చెట్టు ఏ విధంగా ఉంటుందండి, తండ్రి ఏ విధంగా ఉంటారో బిడ్డలు కూడా వాళ్ళ ప్రవర్తన కొంతవరకు ఆ తండ్రిని చూసి పిల్లలు కూడా అలవాటు పడుతూ ఉంటారండి. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్నారో ఈ కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. తొడలు కొట్టడం ఏంటి, మీసాలు తిప్పడం ఏంటి, ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాం. ప్రజల మీద తిరగబడి ప్రజల మీద దాడులు చేయడం ఏంది, అటుపక్కలు కావచ్చు ఇటుపక్కలు కావచ్చు, ఏంటండి ఇదంతా? దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. పీస్ కమిటీలు వేయాలి, సమన్వయ కమిటీలు వేయాలి, అన్ని పార్టీలను కలుపుతూ నియోజకవర్గ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ ఒక కమిటీస్ వేసి ఆర్గనైజ్ చేయాలి. ఇది ఎలక్షన్ ముందే చేస్తే బాగుండేది. ఎలక్షన్ తర్వాత ఇప్పుడన్నా స్టిల్ ఇంకొక మనకు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఇప్పుడు మన రఫీ గారు మంచి పాయింట్లు ఏమనెత్తారు. ఈ చీఫ్ సెక్రటరీ గారు కనుక ఉంటే కౌంటింగ్ రోజు కూడా ఇబ్బంది జరుగుద్ది అన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. మీడియా మిత్రులు, అదేవిధంగా అందరు పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అందరూ కూడా కలిసి, గవర్నర్ గారిని కలిసి, అదేవిధంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కలిసి చీఫ్ సెక్రటరీ గారిని ఎలక్షన్ కౌంటింగ్ దాకా కూడా ఆయన ఉంచడానికి వీల్లేదు, ఎలక్షన్ విధుల నుంచి తొలగించవలసిన అవసరం ఉన్నది అనేది కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, అన్ని పార్టీలు కూడా భావిస్తున్నారు. కాబట్టి సమన్వయ కమిటీలు వేసి ఈ గొడవలు జరగకుండా ఆపాలి అనేది కూడా మా యొక్క విజ్ఞప్తి. అదే కదా, రేపు ఇంకా హింస చెలరేగేందుకు అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా ఏమున్నా కంట్రోల్ చేయలేకపోయారంటేనే అర్థం చేసుకోవాలి. మరి అదేనండి, ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఎవరో కూడా మనకు తెలుసు. నేను చెప్పాను, పెద్ద తండ్రి ఏ లెవెల్, ఏ విధంగా మైండ్ సెట్ ఉండదు, వెళ్ళిపోతున్నారు కదా, లండన్ పోయాడు. కింద ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు కానీ బొత్స సత్యనారాయణ గారికి, పెద్దిరెడ్డి గారికి, లేకపోతే అవినాష్ రెడ్డి గారికి, లేకపోతే ఇంకొక రెడ్డి గారికి ఇచ్చారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారో కూడా చూడాలి కదా. విల్సన్ గారు, కేవలం ఇప్పుడు జరిగిన ఈ ఘటనలే కాదు, గతం నుంచి కూడా రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా